హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ నుంచి లంచ్ వరకు నేను చేసిన రెసిపీస్ని షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ డిటాక్స్ జ్యూస్ అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సీడ్స్ అండ్ నట్స్ డ్రై ఫ్రూట్స్ స్మూతీ అండ్ లంచ్కి వచ్చేసి రాడిష్ రెసిపీస్ అండి. ముల్లంగి సాంబారు, ముల్లంగి ఆకులతో పచ్చడి అండ్ బీరకాయ ఫ్రై అనమాట. ఏ రెసిపీకి అదే సాట్ అండి. ఇంకా ఈ రెసిపీస్ అన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా రెసిపీస్లోకి వెళ్ళిపోదామండి. యాష్గార్డ్ జ్యూస్ మన హెల్త్కి చాలా చాలా మంచిదండి. అయితే దానికి మాత్రం సైజు తీసుకుంటే ఇద్దరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. 100 గ్రామ్స్ ఈ విధంగా పీల్ తీసేసి గింజలు తీసి ముక్కలుగా కట్ చేసుకున్నాం. కొంచెం వాటర్ వేసి అంటే మెదగడానికి వీలుగా వాటర్ వేసుకుని మనం మిక్సీ పట్టేసుకుంటామండి సాఫ్ట్గా. ఎన్ని న్యూట్రియంట్ కాంపోనెంట్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా, మీరు గూగుల్ చేసి చేసుకున్నా కూడా మీకు తెలుస్తుంది ఎంత బెనిఫిట్స్ ఉంటాయి, ఎన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి అనేది. మనము ఏదైతే జ్యూస్ చేసుకున్నామో దాన్ని ఫిల్టర్ చేసేసుకుంటామండి. ఇంకా ఫిల్టర్ అయ్యాక మనకి ఈ విధంగా జ్యూస్ వచ్చింది. దీంట్లో కాయ నుంచి తీసిన నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి. ఇంకా దీంట్లో నేను సాల్ట్ కానీ హనీ కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయట్లేదు అనమాట. అనవసరం అండి యూజ్ చేయటం. టేస్ట్ గురించి చూసుకుంటే మనకి దానివల్ల బెనిఫిట్స్ పూర్తిగా అందవండి. నిమ్మరసం వేయటం వల్ల ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది. ఇంకా నాకు మా వారికి ఇక్కడ సర్వ్ చేసేస్తున్నాను జ్యూస్ని. ఈ జ్యూస్ వల్ల కలిగే బెనిఫిట్స్ అన్ని ఇన్ని కాదండి. ఇది మనకి గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది, యాంటాసిడ్ గా పనిచేస్తుంది. చాలా మంది ఎసిడిటీతో బాధపడుతుంటారు కదండి, వాళ్ళకి ఇది చాలా బెస్ట్ జ్యూస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత హై ఫీవర్ ఉన్నది తగ్గించడము, తర్వాత లివర్ ఫంక్షన్ గానీ కిడ్నీ ఫంక్షన్ గానీ చాలా బాగా చేయడానికి సహాయకారిగా ఉంటుందండి. ఇంకా దీని బెనిఫిట్స్ గురించి ఒకసారి గూగుల్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఒక దెబ్బకి 2 పిట్టలు కాదండి, ఒక దెబ్బకి అన్ని రకాల పిట్టలు. అంటే అన్ని రకాల న్యూట్రియంట్స్ మన బాడీకి అందాలంటే కనుక మనం ఈ విధంగా రాత్రి సోక్ చేసేసుకుంటాం అనమాట. 2 టీ స్పూన్స్ పుచ్చగింజలు, 2 టీ స్పూన్స్ గుమ్మడి గింజలు, 2 టీ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 3 అంజీర్, 3 ఖర్జూరము, 2 టీ స్పూన్స్ ఏమో ఓట్స్ వేసుకుని మంచిగా సోక్ చేసేసుకుంటాం. అదేవిధంగా బాదం కూడా. ఇంక ఇవన్నీ వేసేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటామండి. సాఫ్ట్గా మంచిగా గ్రైండ్ అయిన తర్వాత మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు ఒక బనానా యాడ్ చేస్తున్నాను. యాపిల్ యాడ్ చేసుకోవచ్చు, పైనాపిల్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మీకు ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసేసుకోవచ్చు. సీడ్స్ అన్ని మంచిగా నలిగిన తర్వాతనే ఫ్రూట్ యాడ్ చేస్తామండి. అప్పుడు మొత్తం అంతా కూడా చక్కగా మనకి గ్రైండ్ అయిపోతుంది. చాలా స్మూత్ గా ఉంటుంది. అక్కడక్కడ మనకి పలుకులు తగిలినా కూడా బాగానే ఉంటుందండి. మనకి తాగుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. అన్ని నాని ఉంటాయి కదా, చాలా చాలా బాగుంటుందండి. ఇంకా నేను మళ్ళీ గ్రైండ్ చేసేసుకున్నాను. చాలా చాలా ఈజీగా నలిగిపోతాయండి, ఎందుకంటే నైట్ అంతా కూడా సోక్ అయి ఉన్నాయి కదా. ఇంకా గ్రైండ్ చేసిన స్మూతీని నాకు మా వారికి 2 గ్లాసెస్లో సర్వ్ చేశానండి. పైనుంచి చాప్ చేసిన బాదాంని గార్నిష్ చేయడం జరిగింది. ఇంకంతేనండి, మన స్మూతీ రెడీ అయిపోయింది. ఒక్క గ్లాస్తో మనకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ చక్కగా అందుతాయి అనమాట. చాలా బాగుంటుంది. ముల్లంగి సాంబార్ చాలా చాలా బాగుంటుందండి. దానికోసం నేను ఒక పెద్ద ముల్లంగిని తీసుకుని ఈ విధంగా చక్రాల్లో కట్ చేసుకున్న టమాటాస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఈ లోపు కందిపప్పు కూడా నేను కుక్కర్లో వేసుకుని పెట్టేసుకున్నానండి. తర్వాత బాణాలు పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో వెల్లుల్లి డబ్బులు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, కరివేపాకు వేసుకుని అది వేగిన తర్వాత కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని కట్ చేసుకున్నటువంటి ఆనియన్ చిలుకలు, పచ్చిమిర్చి చిలుకలు కూడా యాడ్ చేసేసుకున్నానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ముల్లంగి చక్రాలు యాడ్ చేసేసుకున్నానండి. ఒక పక్కన కుక్కర్ కూడా నాకు విజిల్ వచ్చేసింది. ఇంక ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసేస్తున్నానండి. 2 మీడియం సైజ్ టమాటాస్ అనమాట. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసేసుకుని కొంచెం కొత్తిమీర కాడలు యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వాటి సారం అంతా మంచిగా దిగుతుంది అనమాట పప్పుచారులోకి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకుంటామండి. ఆఫ్టర్ 5 మినిట్స్ చింతపండు జ్యూస్ యాడ్ చేస్తాము. ఇక్కడ నేను ఒక చిన్న కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. కొంచెం పులుపు తక్కువ ఉంటేనే బాగుంటుందండి దీనికి. ఇంకా అది యాడ్ చేసుకున్నాక మొత్తం మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటాను. ఈ లోపు మన పప్పు చల్లారిపోయింది. దాన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుని అది కూడా యాడ్ చేసేసుకున్నాను. మిక్సీ జార్లోని 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని దాన్ని వండుకున్నదంతా క్లీన్ చేసుకున్నట్టు చేసుకుని దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర ఇందాక కాడలు యూజ్ చేసాం కదండి, ఇప్పుడు పైన ఆకులన్నీ వేసేసుకుంటాము. వేసుకుని చక్కగా ఒక 5 నిమిషాల పాటు మరగనిస్తే మన వేడి వేడి ముల్లంగి సాంబార్ రెడీ అయిపోతుందండి సర్వ్ చేయడానికి. ఎంతో రుచిగా ఉండేటువంటి ముల్లంగి పచ్చడి చేసుకోబోతున్నాము అండి. ఈ ముల్లంగికి ఏదైతే ఆకులు వస్తాయో అవి పడేన అవసరం లేదు, పచ్చడిగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. లేదా ఫ్రై చేసుకోవచ్చు అండి. దానికోసం నేను బాణాలు పెట్టేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 6 నుంచి 7 పచ్చిమిర్చి, అంటే మీరు తినే కారం బట్టి యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు పచ్చిమిర్చి. ఇంకా తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ముల్లంగి ఆకులు వేసేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 మెంతి గింజలు యాడ్ చేశానండి. తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్లు నువ్వు పప్పు యాడ్ చేసుకున్నాను.
చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి. చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. పాత్ర మొత్తం విడిచిపెట్టేసింది, మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు మిక్సీ జార్లోకి దీన్ని తీసేసుకుందాము. తీసేసుకున్న తర్వాత కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మనము ఆమ్లా తురమండి. ఇంకా ఆమ్లాస్ అయిపోతున్నాయి, ఉన్నప్పుడే వాడుకోవాలి. నేను ఒక 3 ఆమ్లాస్ని ఈ విధంగా గ్రేట్ చేసుకున్నాను. తర్వాత ఒక పావు చిప్ప కొబ్బరి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. అదేవిధంగా 5-6 వెల్లుల్లి డబ్బులు వేసుకుని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని ఇంకా తాలింపు చేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి డబ్బులు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసుకుని మిక్స్ చేసేసుకోవడమేనండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఈసారి ముల్లంగా ఆకుతో మీరు చాలా ఇష్టపడతారు. ఎంతో సింపుల్ గా చేసేసుకునే బీరకాయ ఎప్పుడండి. బాణాలు పెట్టేసుకున్నాము. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం, టీ స్పూన్ మినపప్పు, టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాల తర్వాత ఎండుమిర్చి వేసేసుకున్నాం, కరివేపాకు వేసుకున్నాము. దీన్ని అంతా మంచిగా ఫ్రై అవనిస్తామండి. పప్పులన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటామండి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకున్నాను. అదేవిధంగా ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం సరిపోతుందండి, ఇంకా కారం యాడ్ చేయమన్నమాట. ఇప్పుడు 1 టీ స్పూన్ కంటే తక్కువ పసుపు యాడ్ చేసుకున్నాము. రుచి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము. ఇప్పుడు 2 నిమిషాలు ఫ్రై అవనిస్తాము. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసి దాని నుంచి రిలీజ్ అయిన వాటర్ లోనే మనం మగ్గనిస్తామండి. ఎంత బాగుంటుందో చెప్పలేను. నోటికి చాలా చాలా రుచిగా ఉంటుంది. బాగా దగ్గరికి అయిపోయి కలర్ మారి ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకుంటామండి. ఇంకా అంతేనండి, సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. ఫ్రెండ్స్, ఇంకా లంచ్ టైం అయిపోయింది. లంచ్ సర్వ్ చేసేస్తున్నాను నాకు, మా వారికి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. రెసిపీస్ని తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను మళ్ళీ సరికొత్త వీడియోతో సరికొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.